అందరికీ నమస్కారం. శ్రీ పాల్గొమ్మి రాజగోపాల్ గారు నాకు చాలా ఆత్మీయ మిత్రులు. అసలు పాల్గొమ్మి ఫ్యామిలీ వాళ్ళందరూ సంగీతంలో నిష్ణాతులు. మాకు వారి కజిన్ పాల్గొమ్మి విశ్వనాథం గారు చాలా వయసులో నాకు పెద్దవాడే, చాలా ఆప్తమిత్రులు. ఇద్దరు చాలా విషయాలు నాకు చెప్తుండేవాళ్ళు, లలిత సంగీతం గురించి అవి ఇవి అనమాట. ఆయన అలాగా పాల్గొమ్మి పద్మరాజు గారు, విశ్వనాథ గారు మంచి రైటర్. వాళ్ళ సంగీత సాహిత్యాలలో నిష్ణాతులు. ఆ ఫ్యామిలీ పాల్గొమ్మి వంశం వాళ్ళు. రాజగోపాల్ గారు ఏజీ ఆఫీసులో ఆఫీసర్గా పనిచేసి ఈ సంగీతం మీద మక్కువ వలన వారు చెన్నై ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఎందుకంటే ఏజీ ఆఫీసులో ఈస్ ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, దే కెన్ గెట్ ట్రాన్స్ఫర్ ఎనీ ప్లేస్. అక్కడికి వెళ్ళి రాజేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్ గా చేరారు. సింగింగ్ అసిస్టెంట్ గా కూడా ఉన్నారు. తర్వాత వారి సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు కూడా పాడారు. అంతేకాకుండా రాజేశ్వరరావు గారి పుత్రుడైన కోటి గారి దగ్గర కూడా కొన్ని పాటలు పాడారు, ఇళయరాజా గారి దగ్గర. అలా ఆ రోజులో నిష్ణాతులైన సంగీత దర్శకుల దగ్గర ఆయన పనిచేయటమే కాకుండా కొన్ని పాటలు కూడా పాడారు. సినిమాల్లో కొంతమంది హీరోలు కూడా పాడారు. అది చాలా గొప్ప విశేషం. చాలా మందికి కొన్ని సంగతులు తెలియకపోయి ఉండొచ్చు. ఇది కాకుండా వారు సంగీతానికి చేసిన గొప్ప సేవ ఏంటంటే, ప్రాచీన కవుల కావ్యాలు కొన్ని తీసుకుని వాటిని సంగీత రూపకాలుగా, సీడీలుగా ఆయన ఆవిష్కరించారు. మధు చరిత్ర, అలాగే బొమ్మర పోతన భాగవతం, ఇలా చాలా చేశారు ఆయన. ఈ చేయటం వల్ల అసలు ఆ నాటి కవుల గురించి చాలా మందికి తెలిసింది. ఇంత అద్భుతమైన పని చేసినందుకు, రీసెర్చ్ లాగా చేసినందుకు వారికి అమెరికాలో కూడా చాలా చోట్ల సన్మానాలు జరిగినాయి, సత్కారాలు జరిగినాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారిని ఉన్నత రీతిలో సత్కరించడం చాలా గొప్ప విశేషం. వారు పబ్లిష్ చేసిన సీడీలో కొన్ని బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడారు. రాజేశ్వరరావు గారు ఆయన ఆర్కెస్ట్రైజేషన్ చేశారు. కొన్ని జగ్గయ్య గారు వ్యాఖ్యానం కూడా చెప్పారు. అంటే అంతా మహామహులు అంతా పాల్గొన్నారనమాట ఆ కార్యక్రమం. దట్ ఈస్ ఎ రియల్లీ వెరీ గ్రేట్ అండ్ కమెండబుల్ థింగ్ ఐ కెన్ సే. ఆ తర్వాత వారు హైదరాబాద్ వచ్చి రిటైర్ అయిపోయి ఇక్కడే సెటిల్ అయ్యారు. వారికి ఇద్దరు అబ్బాయిలు. కరెక్టా సార్? అవును సార్. ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు ఇద్దరు కదా, ఇద్దరు అమెరికాలో ఉన్నారు. ఫస్ట్ అమ్మాయి, అదే అమ్మాయి సుహాసిని ఆనంద్ గారు విశాఖపట్నంలో ఉంటారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ షీ ఈస్ ద ఫస్ట్ candidate to carry out research on film music, especially రాజేశ్వరరావు గారు. ఆ పుస్తకం ఆవిష్కరణప్పుడు, ఈ పుస్తకం ప్రింట్ చేసినప్పుడు, ఆవిష్కరణప్పుడు పాపం సుహాసిని ఆనంద్ గారు నన్ను కూడా ఇన్వైట్ చేశారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఆ లైవ్ అంతా చూశాను, చాలా బాగుంది ఆ లైవ్ అదంతా కూడా. ఎనీహౌ, ఈనాడు సంగీతానికి ఎంతో సేవ చేసినటువంటి పాల్గొమి రాజగోపాల్ గారు, రాజేశ్వరరావు గారు సంగీతం మీద డాక్టరేట్ చేసినటువంటి వారి ఏకైక పుత్రిక డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు ఈ రోజు మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ వీఆర్ వెల్కమింగ్ దెమ్. నేను కొన్ని మటుకే చెప్పాను, వారు పబ్లిష్ చేసే ఎన్నో సీడీలు అవి వారే చెప్తే బాగుంటుంది. అందువల్ల ఐ రిక్వెస్ట్ దెమ్ టు inform all the viewers what are the excellent works he has done. So I request you, sir, to kindly take over. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. రాజేశ్వరరావు గారి దగ్గర శిష్యరికం చేసే భాగ్యం నాకు కలిగింది, కానీ ఘంటసాల గారిని నేను చూడలేకపోయాను.
అంటే నేను మెడ్రాస్ వెళ్ళేటప్పటికే ఘంటసాల గారు అక్కడ లేరు. అందుకని నేను కలవలేకపోయాను, చూడలేకపోయాను. ఇదేంటంటే రాజేశ్వరరావు గారు ఎక్కువగా విషయాలు చెప్తూ ఉండేవారు. ఆయనకి ఎంత ప్రేమ అంటే ఘంటసాల గారు అంటే విపరీతం, పాడితే ఘంటసాల గారే పాడాలి అనే అభిప్రాయంలో ఉండేవారు ఆయన. అందుకనే తర్వాత మిగిలిన సింగర్స్ ఎవరు వచ్చినా సరే ఆయన కోపం అవ్వలేకపోయారు ఆయన. ఆ విషయం కూడా నాకు తెలిసింది. ఇంటికి ఏంటంటే సరే ఈ అనుభవంతో రాజేశ్వరరావు గారి దగ్గరపై శిష్యరికం చేయడం, తర్వాత కొన్ని ఫిల్మ్స్లో నేను హీరోస్కు పాడడం 80-90 దశకాల్లో జరిగిందండి. తర్వాత నేను మా పెద్దవాళ్ళ ఇళయరాజా గారి సంగీతంలో రాజకోటి, జేవి రాఘవులు గారు, విద్యాసాగర్ వీళ్ళందరి దాంట్లో నేను పాడడం జరిగిందండి. ఆ తర్వాత నేను మళ్ళీ నా డిప్యూటీస్ అయిపోతే బ్యాక్ వచ్చేయడం జరిగింది. ఆ అనుభవంతో కావ్యపరమైన ఆల్బమ్స్ ఇప్పుడు చూపించారు. గజేంద్ర మోక్షం, పోతన గారి భాగవతం నుంచి. ఇది ఎప్పుడు మొదలెట్టామంటే 91లో స్టార్ట్ చేసిన ఈ మిషన్. ఇది చెప్పాలంటే అప్పటికి ప్రొఫెసర్ సజెస్ట్ చేశారు, ఎవరూ చేయలేదు, ఇంక్లూడింగ్ పెద్ద సింగర్స్ కూడా చేయలేకపోయారు, మీరు ఒక ఎపిసోడ్ అయినా సరే కావ్యాలను చేయంటే ఫస్ట్ టైం రాజేశ్వరరావు గారి మ్యూజిక్తో, జగ్గయ్య గారి వ్యాఖ్యానంతో నేను ఇది చేయడం జరిగిందండి. అప్పుడు నన్ను నేను ప్రశ్న వేసుకుని ఇంకోళ్ళు అడిగా, మరి ఘంటసాల గారంటే ఆయనకి అంత మహానుభావుడు, ప్రపంచం అంతా తెలిసింది, నేను ఎవరికీ తెలియదు, పాడొచ్చా అంటే ఒక గొప్ప పని చేయడానికి పాపులారిటీ ఎందుకు అన్నారు వాడు. కానీ పెద్ద కొండల మధ్య అంటే రాజేశ్వరరావు గారు అంతటి మహానుభావుడు, ఓ పక్కన జగ్గయ్య గారు, సో వీళ్ళందరి తోటి 91లో కొన్ని సెలెక్టెడ్ పోయిమ్స్ గజేంద్ర మోక్షం జరిగిందండి. అది చాలా మొత్తం బాగా ఫేమస్ అయింది, పాపులర్ అయింది, అందరికీ తెలిసింది వాళ్ళంతా. సో అప్పటి నుంచి తర్వాత రుక్మిణి కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, వామనావతార ఘట్టాలు చేశానండి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గీత గోవిందం లాగే గీత శంకరం అనే శివాష్టపదులు ఒక గ్రంథం ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు. అది ఒక ప్రొఫెసర్ గారు ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో ఉంటే అది తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇది గీత గోవిందం, అది రాసిన ఆయన పంచరత్న కవి అనంతనారాయణ అని. ఆయన 17వ శతాబ్దం వాడు. ఆయన అది చూపిస్తానండి. ఇదండి గీత శంకరం. ఇది నేను రాజకోటిలో రాజుగారు కలిసి మ్యూజిక్ ఇచ్చాం. తనికెళ్ళ భరణి గారు వ్యాఖ్యాత, నేను వాణిజ్యరామ్ గారు, ఒక అష్టపది మా అమ్మాయి సుహాసిని ఆనంద్, ఇవన్నీ కలిసి పాడాము. అది కూడా చాలా ఒక విశిష్టమైన సబ్జెక్టు, విశిష్టమైన ఆడియో ఆల్బమ్ అండి. సో ఇలా తర్వాత మను చరిత్రం, అది ప్రబంధ కావ్యం, అందులోంచి కూడా సెలెక్ట్ చేసిన పోయమ్స్ అందరూ అప్కమింగ్ సింగర్స్ అందరూ పాడారు. తర్వాత గవర్నమెంట్ వారు నా చేత పోలవరం ప్రాజెక్టు మీద ఒక ఆల్బమ్ సంగీత రూపకం చేయించారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద కూడా చేయించారు. సో దీనికి రికగ్నిషన్గా నాకు ఎన్నో పురస్కారాలు కూడా గవర్నమెంట్ వారు నాకు ఇవ్వడం జరిగిందండి, ఇంక్లూడింగ్ ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా. ఏదో కాదు సార్, యు డిజర్వ్ ఇట్. అది ఏదో పురస్కారాలు అనకండి, యు డిజర్వ్ ఇట్. అది ఇంకో విషయం ఏంటంటే నాకు కొంచెం ఆనందం కలిగింది. మా అబ్బాయిలు యుఎస్ఏలో ఉన్నప్పుడు, లాస్ ఏంజల్స్లో అప్పుడు మా పెద్ద అబ్బాయి ఉండేవాడు. నాన్న నాకు ఇక్కడ ఇంజనీర్స్తో అక్కడ ఏంటంటే వార్నర్ బ్రదర్స్లో హీఈస్ డైరెక్టర్ ఫైనాన్స్గా అప్పుడు ఉన్నప్పుడు, ఏదైనా ఒక చిన్న పీస్ మీదంటూ ఒకటి తీసుకొస్తే ఇక్కడ వాళ్ళకి ఎవరికైనా వినిపిద్దామంటే నేను 2 సింఫనీస్, అంటే యాక్చువల్గా నేను వెస్టర్న్ మ్యూజిక్లో అంత నిష్ణాతుడిని కాదు, కానీ అప్పటికి ఎన్నో సింఫనీస్ విని ఆ వినికిడి జ్ఞానంతో నేను ఒక రాగం, 2 రాగాలు సెలెక్ట్ చేసుకుని అది సింఫనీ టైప్లో, ఇది వెస్టర్న్ ఇండో వెస్టర్న్ మిక్స్లో చేసి తీసుకెళ్తే అక్కడ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే వాళ్ళందరూ ఎగ్జైట్ అయిపోయారు అది విని. అది నాకు చాలా ఆనందం వేసింది. ముందు నేను విన్నది ఏమిటంటే అసలు లాస్ ఏంజల్స్లో హాలీవుడ్ వాళ్ళు ఎవరిని కేర్ చేయరు అన్నారు. సరే ఓకే, దానికి ఉంది, విని ఆహా అని ఊరుకుంటారులే అనుకున్నా. కానీ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ దే వర్ ఎగ్జైటెడ్. సో అంత అది కూడా ఒక గుడ్ రికగ్నిషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇవిలా చెప్పుకుంటూ పోతే ఏదో ఉంటాయిలేండి. ఇక దీనికి ముందు మనం ఈరోజు మన
అందరికీ దేవుడు ఘంటసాల గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే ఆయన అటు త్యాగరాజు గారు, ఇటు ఘంటసాల గారు, వీళ్ళందరి జయంతులు వర్ధంతులే మనం చేసుకుంటున్నాం. లలిత సంగీతంలో, సినీ సంగీతంలో ఘంటసాల గారు, అటు శాస్త్రీయ సంగీతంలో త్యాగరాజు గారు. ఇది ఏంటంటే మన మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు అంటారు, ఆయన డైరెక్టర్ జనరల్గా చేసి రిటైర్ అయ్యారు. ఏంటి సాహిత్యానికి నన్నయ్య, పద కవితకి అన్నమయ్య, కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి త్యాగయ్య, సినీ సంగీతం లలిత సంగీతాలకి ఘంటసాల వెంకయ్య అంటారు ఆయన. సూపర్ సార్, అద్భుతం సార్. అది అంటే అంత ఇదిలో ఉన్నట్టుగా ఆయన చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం ఘంటసాల గారి గాన వైభవం గురించి మనం ప్రస్తావించుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.